దేవుని నామానికి స్తోత్రములు స్తుతి కలుగును గాక. ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడలాగిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాక ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా దేవా, అయా ఈ లైఫ్ స్టార్ట్ అవుతుండగా ప్రభా అనేకులు ప్రభా మేలులు పొందాలి, ఆశీర్వాదాలు పొందాలి, దీవెనలు పొందాలి. ప్రభా అయా నీ దాసుడు మాట్లాడుతుండగా అయా ప్రతి బిడ్డ హృదయము తెరవబడును గాక యేసుక్రీస్తు నామములో నాయన. మరి తండ్రి నీ దాసునిలో మీరుండి ముందుకు నడిపించండి. అనేకమైన బిడ్డలు ఆదరింపబడాలి. వారి రోగాలు, వారి బాధలు, వేదనలు అన్నీ ఈ క్షణములో తొలగింపబడాలి. సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు స్తుతి కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి మనము చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడుతుంది, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేవి అని చెబుతూ ఉంది. అక్కడ ఆ దేశములో, పాలస్తీనా దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉన్నారు. పొలములో ఉన్నప్పుడు ప్రభు దూత అక్కడికి వచ్చి వారితో మాట్లాడుతుంది, భయపడవద్దు అని చెప్పి. వారు ఆ పాలస్తీనా దేశంలో ఊరి బయట వారు ఉన్నప్పుడు అక్కడ దేవదూత వెళ్ళి భయపడకూడి అని చెప్తుంది. ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచి మిక్కిలి భయపడకూడి అని చెప్తున్నది. ఎందుకు అనంటే చాలా సార్లు చాలా సందర్భాలలో ఏం చేస్తుంటామంటే భయపడుతూ ఉంటాం. అందుకని అక్కడ చెప్తుంది అనమాట ప్రభు దూత, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము అని చెప్పి గాని చెప్పబడుతూ ఉన్న మాటలు అక్కడ 10వ వచనములో గాని 11వ వచనములో గాని మనం చూస్తే ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. 10వ వచనంలోనికి వస్తే ఏమంటాడంటే, అయితే ఆ దూత వారి వద్దకు వచ్చి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, వేన ప్రభువైన క్రీస్తు అని చెప్పబడుతూ ఉంది. ఈ క్రీస్తు గురించి చెప్పబడుతున్న మాటలు ఎలాగూ అనంటే ఈ యొక్క దినాలలో మనం ఉన్నాం. ఎలాంటి అనంటే క్రిస్మస్ దినాలలో మనము ఫస్ట్ నుండే ప్రారంభములు చేసుకుంటూ ఉంటాం. అందుకనే అక్కడ చెబుతూ ఉన్నాడు, ఏమని చెబుతూ ఉన్నాడంటే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము. అందుకని అంటున్నాడు, ఆ పాలస్తీనా దేశములో గొర్రెల కాపరులతో చెప్పబడుతున్న మాట ఏంటిదయ్యా అంటే అక్కడ వెళ్ళి భయపడకూడి అని చెప్పి చెప్తూ ఉన్నాడు గొర్రెల కాపరులతో. ఎలాగో చెబుతూ ఉన్నాడంటే వారు ఊరి బయట ఆ యొక్క గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దేవదూత వెళ్ళి భయపడుతూ ఉన్నప్పుడు మీరు భయపడకుండా ఉండండి అని చెప్పి చెప్తున్నాడు. ఎలాగూ అనంటే దేవుని యొక్క మాటలు సంవత్సరానికి 365 రోజులు ఎలాగూ ఉన్నారంటే ప్రతిరోజు భయముతోనే, ఏదో ఒక భయము, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయంతో ఉన్నారు. కానీ దేవుని మాటలు తెలియజేయబడుతున్నాయి. ప్రతిదినము ప్రతిరోజు నీ యొక్క భయం నుండి, నీ యొక్క బాధ నుండి ప్రభు నిన్ను ఆ యొక్క భయములో నుండి నిన్ను విడిపించడానికి, భయములో నుండి నిన్ను తప్పించడానికి ఏం చెప్తున్నాడంటే ప్రతిరోజు నిన్ను ధైర్యపరిచే మాటలు చెప్తున్నాడు. ఎలాగూ అనంటే ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉన్నాం, కానీ ఈరోజు దేవుని మాటలు తెలియజేయబడుతున్నాయి, నేను నీకు తోడై ఉన్నాను. ప్రభు తోడై ఉన్నాడు. ప్రభు యొక్క కనుదృష్టి, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క కాపుదల, నీవు ఏ విషయంలో అయితే భయపడుతూ ఉన్నావో ప్రతి విషయంలో ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పి నీ వెంట ఉండి ఆయన చెబుతూ ఉన్నాడు. అందుకనే అక్కడ ఆ మాటలు తెలియజేయబడుతున్నాయి. మరి ఇక్కడ గొర్రెల కాపర్లతో చెప్పబడ్డాయి ఎలాంటి మాటలు అంటే భయపడవద్దు అని చెప్పి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో పని చేస్తూ ఉన్నప్పుడు వారి దగ్గరకు వచ్చి భయపడవద్దు అని చెప్తున్నాడు. ఇంకా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానం. ఏ
సువార్తమానం అంటే యేసుని గురించిన సువార్తమానము, ఆ యొక్క యేసు క్రీస్తుని గురించిన సువార్తమానము చెబుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే 11వ వచనంలోనికి వస్తే అక్కడ అంటాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరంట? ఈ యొక్క క్రీస్తుని గురించిన మాటలు అనేకులకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రీస్తుని గురించిన అనేకులకు ఈ దినములలో చెబుతూ ఉన్నాం. ఎలాగూ అనంటే అనేక రకాలుగా చెప్పబడుతున్న మాటలు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి, ప్రభు యొక్క వాక్యం తెలియజేయబడుతూ ఉంది. అందుకనే మీరు భయపడవద్దు అని చెప్పి ఇంకా చూసినట్లయితే ఏం చెబుతున్నాడు అనంటే, ఇంకా చాలా మంది బైబిల్లో ఆ యొక్క భయపడుతూ ఉన్నారు. ఎలాగో అనంటే వారి విషయాలలో చాలా భయపడుతూ ఉన్నారు. అందుకని అక్కడ అంటున్నాడు, ఏమని చెబుతూ ఉన్నాడంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనంలోనికి గాని వస్తే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. లూకాసు వార్త 1వ అధ్యాయము 13 ఆ యొక్క 14 వచనాల దాకా చూస్తే అక్కడ ఏమంటాడంటే, అప్పుడు ఆ దూత అతనితో, జక్కయ్య భయపడకుము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యెహోను అను పేరు పెట్టెదవు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైన త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఇశ్రాయేలీయులతో అనేకులను ప్రభు వైపుకు, వారిని దేవుని వైపుకు తిప్పును అని చెప్పి చెప్పబడుతూ ఉంది. ఈ యొక్క జక్కయ్య గాని ఎలా ఉన్నాడు అంటే, ఆయన యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు. దేవాలయంలో యాజక ధర్మం చేస్తూ ఉంటే ఆ యొక్క ఎలిజబెత్ ఆ యొక్క పిల్లలు లేనప్పుడు ఆయన దేవదూత వెళ్ళి అంటుంది, భయపడకము జక్కయ్య, ఏమంట భయపడకము అని చెబుతూ ఉన్నాడు. ఆ దూత జక్కయ్య దగ్గరికి వెళ్ళి, భయపడకము, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, భయపడకము. ఆ యొక్క ఎలిజబెత్ కుమారుని కంటుంది. ఆయన ఏం చేస్తాడంట, అనేకులను ప్రభు వైపుకు తిప్పే వ్యక్తిగా ఉంటాడు. ఎవరయ్యా అనంటే, ఈ యొక్క యెహోను ముందుగానే ఆ యొక్క ప్రభు కంటే ముందుగా ఏం చేస్తున్నాడంట, యెహోనును ముందుగా పంపించాడు. అందుకని అంటున్నాడు, ప్రజలందరికీ ఆయన మార్గాన్ని సిద్ధపాటు చేస్తుంటాడు. ప్రభు యొక్క రాకట కంటే ముందుగా, ప్రభు యొక్క చిత్తము కంటే ముందుగా యెహోనును పంపించాడు. జక్కయ్య ఆ యొక్క దేవాలయములో ఉన్నప్పుడు జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు భయపడకము, నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి యెహోను అని పేరు పెట్టు అన్నప్పుడు ఆయన నమ్మలేదండి. నమ్మకుండా ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఇది జరిగేంత వరదాకా నీ యొక్క నోరు ఏమైందంట, మౌని అయిపోతావు అని చెప్తాడు. దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క అద్భుతము ఆయన చెప్పబడినప్పుడు, ఆ దూత వచ్చి చెప్పబడినప్పుడు ఆయన సందేహించాడు, జరిగిద్దా అని అనుకున్నాడు. అందుకనే అవి జరిగేంత వరదాకా, యెహోను బయటికి వచ్చేంత వరదాకా ఆయన నోరు ఏమైపోయిందంట, మూగబోయింది అని చెప్పి గాని చూస్తూ ఉంటాం. అందుకనే అక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు, దేవుని మాటలు చెబుతున్నాయి, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు అని చెప్తున్నాడు. యెహోను గురించి ఆయన చెప్పబడుతున్న మాటలు, ప్రభువు దృష్టికి గొప్పవాడవుతాడు అన్నప్పుడు జక్కయ్య భయపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు తెలియజేయబడ్డాయి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవే విషయంలో అయితే భయపడుతున్నావో, నీవే విషయంలో అయితే దిగులు పడుతున్నావో, నీవే విషయంలో అయితే జడుస్తూ ఉన్నావో, ప్రభు రక్షకుడిగా నీ భయాన్ని తొలగించడానికి, నీ బాధను తొలగించడానికి, నీ సమస్యను తీసివేయడానికి, నీకున్న ఆ యొక్క ఇబ్బందిని తీసివేయడానికి దేవుడు సమర్థుడిగా ఉన్నాడు. ఎలాగూ అనంటే, పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డప్పుడు ఆ దేవాది దేవుడు నీ పక్షాన నిలబడి నీలో ఉన్న భయమును, ఆందోళనను ప్రతిదీ యేసుక్రీస్తు నామములో తొలగింపబడతాయి అని చెప్పి దేవుని మాటలు చెప్తున్నాయండి. చూస్తున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవే విషయంలో అయితే భయపడుతూ ఉన్నావో, ఏ విషయంలో అయితే దిగులు పడుతూ ఉన్నావో, దేవుడి ఈ క్షణంలో జక్కయ్యతో మాట్లాడిన దేవుడు, జక్కయ్యలో ఉన్న భయమును తీసివేసిన దేవుడు.
అందుకనే అక్కడ అంటున్నాడు, ఇంకా కొంతమంది భయపడుతూ ఉన్నారు. బైబిల్లో చూసినట్లయితే ఏంటంట, ఇంకా కొంతమంది భయపడుతూ ఉన్నారు. ఎలాగూ అనంటే ఆ యొక్క యోసేపు కానీ భయపడుతూ ఉన్నాడు. ఎలాంటి భయము అనంటే అక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 1:19 వస్తే, మత్తయి సువార్త 1:19 వచ్చినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చూసినట్లయితే అక్కడ ఏమని అంటున్నాడు అని అంటే, మత్తయి సువార్త 1:19 నుంచి మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏమని అనంటే, ఆమె 18 నుంచి మనం చూస్తే, మత్తయి సువార్త 1:18 నుంచి మనము చూసినట్లయితే అంటాడు, యేసుక్రీస్తు జనన విధానము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉండెను. ఆమె ఏంటంట, భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఏం చేశాడంట, విడనాడ ఉద్దేశించాడు. యేసేపు ఏం చేస్తున్నాడు అంటే భయపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు జనన విధానము ఎలాగయ్యా అనగా ఏం చెప్తున్నాడంటే భయపడుతున్నాడు. ఆమె గర్భము ధరించింది అని చెప్పి ఆయనకి తెలిసినప్పుడు ఆమెను అవమానపరచనల్లక ఏం చేస్తున్నాడంట, రహస్యంగా ఏమైనా ఎలాగైనా గాని ఏం చేయాలంట, విడిపించుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆ దూత వచ్చి ఏం చెప్తుంది అంటే, ఆయనను భయపడవద్దు అని చెప్పి చెబుతూ ఉంది. అందుకని అక్కడ అంటున్నాడు అన్నమాట. ఏమని అంటున్నాడు అని అంటే, అక్కడ దేవుని మాటలు చెప్తున్న 20 వచనం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుణ్ణి కనును అని చెప్పి దేవుని మాటలు చెబుతూ ఉన్నాయి. ఆమె ఒక కుమారుని కనును అని చెప్పి చెప్తున్నప్పుడు ఆయనలో ఉన్న భయమును చూడండి. చాలాసార్లు అటువంటి సందర్భాలు, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాగైతే భయపడుతూ ఉంటారు. రహస్యంగా వారిద్దరూ ఏకం కాకముందు ఆమె గర్భవతి అయిందనేది తెలిసినప్పుడు ఏం జరిగిద్దంట, భయము అనేది వస్తూ ఉంటుంది. ఎలాంటి భయము అని అంటే, అయ్యో ఇదేదో అనుకుంటారు. కానీ ఆయన ఆ దూత చెప్తుంది ఏమని, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించేది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పి చెబుతూ ఉన్నాడండి. ఆయనకు యేసు అనే పేరు పెడతావు అని చెప్పి చెప్తున్నాడు. నువ్వు భయపడవద్దు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానము అని చెప్పి చెప్తున్నాడు. ఆయన భయపడుతూ ఉన్నాడు. ఏమను నేను ఎలాగైనా విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు ఆ దూత వెళ్ళి భయపడకము, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఉన్నది అని చెప్పి ఈరోజు దేవుని ఒక మాటలు తెలియజేయబడుతున్నాయి. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. నీవే విషయంలో భయపడుతున్నావేమో, కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ పక్షాన కార్యం చేయడానికి, నీ పక్షాన ఆయన నిన్ను నడిపించడానికి. దేవాతి దేవుడు ప్రతిదినము నిన్ను బలపరచడానికి, ప్రతిదినము నిన్ను కాపాడడానికి, ప్రతిదినము నిన్ను బలపరుస్తూ నీలో ఉన్న భయమును తీసివేస్తూ ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని చెప్పి దేవుని మాటలు తెలియజేయబడుతున్నాయండి దేవుని బిడ్డలారా. అందుకనే ఆయనకు దేవుని యొక్క మాటలు తెలియజేయబడ్డప్పుడు ఆమెను విడనాడకుండా ఆమెతోనే ముందుకు వెళ్ళాడు అని చెప్పి కానీ చూస్తూ ఉన్నాం. నీవు కానీ ఏ విషయంలో అయితే భయపడుతూ ఉన్నావేం, దేవుడు నీ పక్షాన నీతో మాట్లాడతాడు. నిన్ను సరిచేయడానికి, నిన్ను సరిదిద్దడానికి, నీ పట్ల అనేకమైన కార్యములు జరిగించడానికి. అందుకని 25వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, ఆమె కుమారుని కనును వరకు ఆమెను వెరగకుండెను, అతడు
ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను అని చెప్పి, వారికి కుమారుడు కలిగేంత వరదాకా ఏం చేయలేదంట, ఆమెను కలవలేదండి. పరిశుద్ధాత్మ ద్వారా ఈయన ఈ లోకానికి వస్తాడు, ఒక కన్యక ద్వారా వస్తాడు అని చెప్పేసి యెషయాలో గాని ప్రవచించబడింది. యెషయా 7వ అధ్యాయంలో, యెషయా 7:14 ప్రవచించబడుతూ ఉంటాయి దేవుని యొక్క మాటలు. చూడండి, యెషయా 7వ అధ్యాయము 14వ వచనములు అంటాడు, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని చెప్పి దేవుని మాటలు తెలియజేయబడుతున్నాయి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎలాగూ తోడై ఉన్నాడంటే, అక్కడ ఆ యొక్క కన్యకకు, అంటే పురుషుని వెరగని కన్యక ద్వారా ఆ యొక్క దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా అనంటే, ఈ యొక్క కన్యక ద్వారా ఎందుకు రావాల్సి వచ్చిందయ్యా అనంటే, ఆయన పరిశుద్ధుడు. ఏంటిదంట, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ శాపము లేదు. ఆయన మానవ రూపిగా ఈ లోకానికి రావాలనుకున్నాడు. అందుకనే ఒక కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని ఆ కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అనంటే, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను బాగు చేయడానికి. ఈరోజు నీవెటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీవెటువంటి ఆ యొక్క అగాధమైన సమస్యలలో ఉన్నా, నీవెటువంటి పాపములో ఉన్నా గాని దేవుడు నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. అందుకని అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నాయి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అందుకనే మీరు భయపడవద్దు. ఆ రక్షకుని గుర్తెరగండి, ఆ రక్షకుని వైపుకు పరిగెత్తండి, ఆ రక్షకుని వైపుకు నీవు నడువు అని చెప్పి దేవుని మాటలు చెప్తూ ఉన్నాయి, దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. అందుకనే ఈరోజు నీవు ఎటువంటి పరిస్థితిలో భయపడుతూ ఉన్నప్పుడు కానీ దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు నీ భయాన్ని తొలగించడానికి, నీలో ఉన్న ఆ భయమును తీసివేయడానికి. జక్రియలో ఉన్న భయమును తొలగించిన దేవుడు, ఆ యొక్క యోసేపులో ఉన్న భయమును తీసివేసిన దేవుడు. ఈరోజు నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడే గాని నీ భయమును తీసివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు తీసివేస్తాడంటే, నీవు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే, ప్రభు పైన ఆధారపడినప్పుడే నీ భయమును తీసివేస్తాడు. మరే గాని భయపడ్డది ఎలాగూ అనంటే, అయ్యా నేను పురుషుణ్ణి వెరగని దానను కదా, నేను కన్యకను కదా, ఇది ఎలాగో సాధ్యము అని అంటే, దయాప్రాప్తురాలా నువ్వు భయపడకము అని చెప్పి దేవుని మాటలు చెబుతూ ఉన్నాయండి. దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు ఈ క్షణములో హలో 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 దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. దేవుని యొక్క వాక్యము తెలియజేయబడుతూ ఉంది, దేవుని మాటలు తెలియజేయబడుతున్నాయి. అందుకనే అక్కడ మరియ గాని ఏమవుతుందంట, భయపడుతూ ఉన్నది. దేవుని యొక్క మాటలు చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనంలోనికి వస్తే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనంలోనికి వచ్చినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. అందుకనే ఆమె ఇట్లా అని ఆలోచించుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించింది, కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఏం చెప్తున్నాడంట, భయపడుతూ ఉంది. భయపడుతూ ఉన్నప్పుడు ఆ దూత వెళ్ళి చెబుతూ ఉంది, నువ్వు భయపడకు అని, దేవుడు నీకు తోడయ్యున్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయి, దేవుని వాక్యము తెలియజేయబడుతూ ఉంది. అందుకనే ఈరోజు నువ్వు ఏ విషయములైనా భయపడుతూ ఉంటే ప్రభు నీ పక్షాన ఉన్నాడు.
ప్రభుని పక్షాన కార్యం చేయడానికి, ప్రభుని పక్షాన గొప్ప కార్యములు జరిగించడానికి సిద్ధముగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి, దేవుని వాక్యము తెలియజేయబడుతూ ఉంది. 28వ వచనములో గాని మనం చూసినట్లయితే అంటాడు, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్తుంది. దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్తుంది. ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియకు తోడై ఉన్న దేవుడు, జక్రియకు తోడై ఉన్న దేవుడు, యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఇప్పుడు నీకు గాని తోడై ఉన్నాడు. నీ పక్షాన గాని ప్రభు ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి, దేవుని వాక్యము తెలియజేయబడుతూ ఉంది. ఈరోజు ఈ క్షణములో ప్రభు ఆ యొక్క మరియతో చెబుతున్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పి. నీ జీవితంలో గాని ప్రభు శుభాలు పలుకుతున్నాడు. నీ జీవితంలో గాని ఇప్పుడు ఈ వాక్యం వింటున్నా, ఈ లైవ్ చూస్తున్నా నీతో గాని ప్రభు చెబుతున్నాడు, నీకు శుభములు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క సమయంలో ప్రభు నీ పట్ల కార్యం చేయడానికి, వీరి పట్ల చేసిన కార్యములు, వీరి పట్ల చేసిన అద్భుతాలు, వీరి పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభు నీ పట్ల గానే అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. గనుక ప్రభువుకు స్థానమి, ప్రభు పట్ల ఆధారపడు. ఎప్పుడైతే ఆ ప్రభువుకి నీవు స్థానం ఇస్తావో నీ పట్ల గానే అనేక కార్యములు దేవుడు చేస్తాడు. నీ పట్ల గానే అనేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ నీలో ఉన్న భయమును, నీలో ఉన్న ఆ యొక్క దిగులును, నీలో ఉన్న ప్రతిదానిని తొలగించుకో. నీవు ఏ విషయములైతే భయపడుతున్నావో, ప్రపంచవ్యాప్తంగా అనేకులు భయపడుతూ ఉన్నారు, కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈరోజు ఈ క్షణములో ప్రభు నీ పక్షాన ఉండి కార్యం చేయడానికి, అద్భుతం చేయడానికి, వారి జీవితాలలో చేసిన దేవుడు నీ జీవితంలో గాని అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ ప్రభువుకు సమయం ఇవ్వట్లేదు. చాలా మంది ఏం చేయట్లేదంట, ప్రభు యొక్క ప్రణాళికకు, ప్రభు యొక్క చిత్తానికి, ప్రభు యొక్క ఉద్దేశానికి సమయం ఇవ్వకుండా ప్రభు కార్యాలు కావాలంటే జరగవండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభుని పక్షాన నిలబడ్డాడు అని అంటే, ప్రభుని పక్షాన నిలబడి కార్యములు చేస్తున్నాడు అని అంటే ఎంతో ధన్యుడువు, ఎంతో ధన్యురాలువు అని చెప్పి దేవుని మాటలు తెలియజేయబడుతున్నాయి, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఈ లైవ్ నువ్వు ఎక్కడి నుండి చూస్తున్నప్పటికి కానీ, నీవే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు గాని, నీవే ఒక సమస్యలలో ఉన్నప్పుడు గాని, నీవే ఏ ఒక స్థితిలో ఉన్నప్పుడు గాని, నా దేవుడు సమర్థుడు నీ చేయి పట్టుకొని లేవనెత్తడానికి, నీ చేయి పట్టుకొని నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నీకున్న సమస్య, నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్న కష్టము, నీకున్న దుఃఖము, నీకున్న ప్రతిదీ దేవుడు తొలగించడానికి ఈరోజు దేవుడిని పక్షాన్ని నిలబడ్డాడు. ఈ లైఫ్ చూస్తున్న నీవు దేవుడిని పక్షాన కార్యం జరిగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అనేకమైన కార్యాలు చేయడానికి నీవెక్కడున్నప్పుడు గాని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ క్షణంలో నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న భయమునంతా తీసివేసుకొని ఆ యొక్క ప్రభు దగ్గరకు వస్తే, ప్రభు పాదాల దగ్గరకు వస్తే ప్రభు నిన్ను ఆశీర్వాదిస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. కానీ గ్రహించుకుంటలేరు. చాలా మంది గ్రహింపు లేదు. చాలా మంది కాడ ఆ యొక్క గ్రహింపు లేకుండా ఏదో యేసు ప్రభు అంటలే, వచ్చాడంటలే అని చెప్పి చెప్పుకుంటున్నారు. కాదండి, లోక రక్షకుడు. ఎవరంటేనా లోక రక్షకుడుగా ఉన్నాడు. ఎలాంటి రక్షకుడు అంటే ఆ యొక్క అగాధములలోనికి పోయినా గాని దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అందుకనే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీ జీవితంలో కార్యం జరిగించడానికి, ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయడానికి, ప్రభు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనసుని హృదయానికి గోచరము కావు అని చెప్తున్నాడు. ఎవరి పక్షానంటే ప్రభు పైన ఆనుకున్న వారి పక్షాన, ప్రభువుతో సహవాసం చేసే వారి పక్షాన, ప్రభు పట్ల నీవు ఆయన కనికరం చూపిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన
బ్రతుకులు, మన ఆలోచనలు, మన స్థితిగతులు ఏమై ఉన్నాయంటే లోకం వైపులోనే, లోకపు తలంపుల వైపులోనే ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి, ప్రభు నిన్ను దీవించడానికి, నీకున్న సమస్యను తీసివేయడానికి, నీకున్న బాధను తీసివేయడానికి, నీకున్న ప్రతిదీ తొలగించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. అందుకనే ప్రభు యొక్క వాక్యం పైన ఆధారపడు, ప్రభు యొక్క మాటల పైన ఆధారపడు, ప్రభు యొక్క చిత్తం పైన ఆధారపడు. ఎవరు ఎటువంటి అనారోగ్యాలతో ఉన్నా, ఎటువంటి బాధలతో ఉన్నా, ఎటువంటి కష్టాలలో ఉన్నా దేవుడు ఈ క్షణము నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఈ క్షణము నిన్ను బాగు చేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు అనంటే ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు, లోక రక్షకుడిగా వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అనే వాక్యము నమ్మదగినది. ఆ వాక్యాన్ని నమ్ముతూ వాక్యానుసారంగా నువ్వు జీవించు. ఈ క్రిస్మస్ దినాలలో చాలా ఆ యొక్క ఆందోళనలతో ఎవరేమిస్తారో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అది కాదండి. ఏంటిదంట, మరి లోక రక్షకుని అనేకులకు పరిచయం చేయాలి అంటే పుచ్చుకోవటమే కాదు, ఇచ్చేది కానీ నేర్చుకోవాలి. తన తండ్రి కుమారుణ్ణి, ఎలాగైతే ఏకైక కుమారుణ్ణి ఏం చేశాడంట, ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్, అదే ఈ యొక్క పండగ వాతావరణాలు. అందుకనే దానిని మర్చిపోయి మనకి ఎవరు ఏది ఇస్తారో, ఎవరికాడ ఏది దొరికిద్దో అని చూసేది కాదు. నీకు కలిగిన దాంట్లో ఏం చేయాలంట, ప్రభు కొరకు, ప్రభు యొక్క రాజ్య సువార్త కొరకు, ఆయన యొక్క పని కొరకు అనేక రీతులుగా ఏం చేయాలంట, పంచాలి. ఎలాగైతే తండ్రి తన కుమారుణ్ణి లోకం కొరకు ఇచ్చేశాడో, గిఫ్ట్గా ఇచ్చేశాడో, నీవు కానీ క్రీస్తును అనేకులకు ఈ క్రిస్మస్ దినాలలో అనేకులకు పరిచయం చేయి. అనేకులను నశించిపోతున్న వారిని ప్రభు వైపుకు తీసుకురా, ప్రభు వైపుకు నడిపించు. అందుకనే ఆ మాటలు చెప్పబడ్డాయి. లూకా సువార్తలో చెప్పబడిన రీతిగా ఏమంటాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పబడిన రీతిగా ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. క్రిస్టియన్లకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని అనేకులకు బోధించు, అనేకులకు తెలియజేయి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకమైన నా దేవా, కృపగలిగిన నా తండ్రి, అయ్యా ఈ లైవ్లో నాయన ఎంతమంది అయితే ఏకీభవించారో, ఎంతమంది అయితే చూశారో ప్రభా, వారందరిని దీవించయ్యా, వారందరినీ నాయన ఆశీర్వాదించు. ఇంకా చూడలేని వారిని కానీ నాయన, వారిని కానీ నాయన దీవించు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని నాయన, వారి పట్ల మీరు గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తాం తండ్రి. సమస్తమును మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం అయ్యా. మరి తండ్రి, నీ దాసుని ద్వారా చెప్పబడిన మాటలు ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అయా అనేకులను దీవిస్తూ ఆశీర్వాదిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు కానీ మీ అందరికీ తెలియజేస్తున్నాను. రానున్న దినాలలో అనేకులు ప్రభు వైపుకు తిప్పుబడి గొప్ప కార్యాలు మీ జీవితాలలో జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.